నమస్కారం. నమస్కారం. కుంభరాశి వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీ ముందుకు వస్తున్న సమయంలో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. అంతటి శక్తివంతమైన గ్రహయోగం మీ రాశిపై ప్రభావం చూపబోతోంది. మీరు నమ్మలేకపోతారు కానీ ఇది అసలు సత్యం. ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఒళ్ళు జలదరింపులు కొట్టబోతోంది. ఎందుకంటే అంత పెద్ద మార్పులు వస్తున్నాయి మీ జీవితంలో. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా. ఇంత శక్తివంతమైన గ్రహ సంచారం కుంభరాశిపై రాకపోవడం 150 సంవత్సరాల క్రితం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఇది మీ సంవత్సరం అవుతుందని నేను హామీగా చెబుతున్నాను. కుంభరాశివారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. మీరు మీ ఆలోచనలతో అందరికంటే భిన్నంగా ఉంటారు. మీ మనసులో ఎప్పుడూ కొత్త ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. మీరు సమాజానికి మార్గదర్శులు. మీరు మానవత్వానికి అంకితమైన హృదయాలు. కానీ గత కొన్ని నెలలుగా మీకు చాలా కష్టాలు ఎదురయ్యాయి కదా. మీరు ఎంత ప్రయత్నించినా ఫలితాలు రాలేదు కదా. మీ మనసులో ఎన్నో అంచనాలు నలిగిపోయాయి కదా. మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు కదా. ఎవరికీ చెప్పుకోలేని బాధలు మీ గుండెల్లో దాచుకున్నారు కదా. మీ కష్టాలు అన్నీ నాకు తెలుసు. మీ బాధలు అన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను. కాని ఆ కాలం అంతా ముగిసింది. ఇప్పుడు మీ జీవితంలో కొత్త సూర్యోదయం జరగబోతోంది. అంతటి మార్పు వస్తోంది మీ జీవితంలో. గురుడు ఇప్పుడు మీ రాశికి చాలా శుభకరమైన స్థానంలో కదులుతున్నాడు. ఈ గురు పెయర్చి మీకు అద్భుతమైన అవకాశాలను తెస్తుంది. గురుడు అంటే జ్ఞానానికి దేవుడు, అదృష్టానికి కారకుడు. అతను మీ రాశిని ఆశీర్వదిస్తున్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపగలదు? ఎవరు మీ దారిలో అడ్డుగా నిలబడగలరు? గురువు కృప మీపై ఉన్నప్పుడు మీరు ఏ యుద్ధాన్నైనా గెలుస్తారు. ఏ కష్టాన్నైనా అధిగమిస్తారు. మరియు శనీశ్వరుడు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాడు. శని అంటే కర్మదేవుడు. కష్టాల ద్వారా మనల్ని బలపరిచే మహాదేవుడు. అతను మీపై కోపంగా ఉన్నప్పుడు జీవితం నరకమవుతుంది. కాని అతను సంతోషంగా ఉన్నప్పుడు జీవితం స్వర్గమవుతుంది. శని మహారాజు ఇప్పుడు మీకు అనుకూలమైన స్థానానికి కదులుతున్నాడు. రాహుకేతువులు కూడా మీ జీవితంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నాయి. రాహు అంటే అనుకోని అవకాశాలు తెచ్చే గ్రహం. విదేశీ యోగం ఇచ్చే శక్తి. కేతువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దేవుడు. గత జన్మ పుణ్యాలను మనకు కనెక్ట్ చేసే గ్రహం. ఈ రెండు ఛాయాగ్రహాలు కూడా ఇప్పుడు మీకు శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరియు ఇంకో అద్భుతమైన విషయం ఏమిటంటే సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు అంటే అహంకారానికి కారకుడు కాదు, ఆత్మవిశ్వాసానికి సింబల్. మీ వ్యక్తిత్వానికి శక్తినిచ్చే మహాగ్రహం. సూర్యుడు మీ రాశిలో ఉన్నప్పుడు మీరు ఎవరికీ తలవంచే అవసరం లేదు. మీరు మీ సామర్థ్యాన్ని అందరికీ చూపిస్తారు. అడుగు తెయ్యండి. ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. அடுத்த 15 రోజుల్లో మీ జీవితంలో 3 అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఈ 3 సంఘటనలు మీ జీవిత దిశనే మార్చేస్తాయి. మొదటి సంఘటన మీ కెరీర్ లేదా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటుంది. రెండవ సంఘటన మీ ప్రేమ జీవితం లేదా కుటుంబంతో సంబంధం కలిగి ఉంటుంది. మూడవ సంఘటన మీ ఆర్థిక స్థితితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ 3 సంఘటనలు కూడా చాలా శక్తివంతంగా, చాలా నాటకీయంగా మీ జీవితంలో ప్రవేశిస్తాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఇది కల కాదని, ఇది నిజమా అని మీరే అడుక్కోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు, నేను చెప్పేది నమ్మాలా వద్దా అని. మీ మనసులో సందేహాలు ఉన్నాయి కదా. ఇది సహజమే. ఎందుకంటే మీరు చాలా కష్టాలు అనుభవించారు. చాలా నిరాశలు ఎదుర్కొన్నారు. కాని నేను మీతో నిజాయితీగా చెబుతున్నాను. నేను చెప్పేది అసలు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెబుతున్నాను. నేను గ్రహాల సంచారాన్ని అధ్యయనం చేశాను. పంచాంగాన్ని లోతుగా పరిశీలించాను. మీ రాశి నక్షత్రాల స్థితిని పూర్తిగా విశ్లేషించాను.
అప్పుడే మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. కాబట్టి మీరు ఏమాత్రం సందేహించకండి. నమ్మండి. మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. కుంభరాశివారికి కెరీర్ అంటే చాలా ముఖ్యం. మీరు మీ పనిని చాలా నిజాయితీగా చేస్తారు. మీరు మీ కలలను సాధించడానికి ఎలాంటి త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాని గతంలో మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు రాలేదు కదా. మీరు ఎంత కష్టపడినా ఫలితాలు రాలేదు కదా. మీ అధికారులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కదా. మీ సహోద్యోగులు మీతో పోటీగా ప్రవర్తించారు కదా. మీ వ్యాపారంలో నష్టాలు వచ్చాయి కదా. మీ కస్టమర్లు మిమ్మల్ని నమ్మలేదు కదా. ఈ అన్ని సమస్యలు ఇప్పుడు పూర్తిగా మారబోతున్నాయి. అడుత్త 15 రోజుల్లో మీ కెరీర్లో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఇది 100% నిజం. మీరు ఉద్యోగంలో ఉంటే ఒక పెద్ద ప్రమోషన్ రాబోతోంది. లేదా ఇంకా మంచి ఉద్యోగ అవకాశం వస్తుంది. మీరు ఎప్పుడో అప్లై చేసిన ఉద్యోగం ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. లేదా మీరు మనసులో అనుకున్న కంపెనీ నుండి కాల్ వస్తుంది. లేదా మీరు ఇంటర్వ్యూ చేసిన చోట నుండి ఆఫర్ లెటర్ వస్తుంది. ఇది చాలా అనుకోని సమయంలో వస్తుంది కాబట్టి మీరు షాక్ అవుతారు. మీ అధికారులు మిమ్మల్ని పిలిచి మీ పనిని అభినందిస్తారు. మీకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారు. మీ సాలరీ పెంచుతారు. మీ పేరు ఆఫీసులో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు మిమ్మల్ని అంత త్వరగా ఎదగడం చూసి అసూయపడతారు కూడా. కాని ఇది మీ కర్మ ఫలితం. ఇది మీ పట్టుదల ఫలితం. ఇది గ్రహాల దీవెన. మీరు వ్యాపారంలో ఉంటే ఇంకా పెద్ద మార్పు వస్తుంది. అడుత్త 15 రోజుల్లో ఒక పెద్ద ఒప్పందం మీకు దొరుకుతుంది. లేదా ఒక కొత్త క్లయింట్ వస్తారు. ఈ క్లయింట్ మీ వ్యాపారాన్ని పూర్తిగా మార్చేస్తారు. లేదా మీరు చాలా రోజుల నుండి ఆలోచిస్తున్న కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం వస్తుంది. లేదా మీ వ్యాపారంలో భాగస్వామి దొరుకుతారు. లేదా లోన్ అప్రూవ్ అవుతుంది. లేదా ఫండింగ్ వస్తుంది. ఏదో ఒక పద్ధతిలో మీ వ్యాపారానికి పెద్ద బూస్ట్ వస్తుంది. మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఆర్డర్ ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. మీరు టెన్షన్ పడుతున్న పేమెంట్ ఇప్పుడు క్లియర్ అవుతుంది. మీ వ్యాపారంలో నష్టాలు అంతా ఆగిపోతాయి. నెమ్మదిగా లాభాలు వస్తాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అలాగే మీరు ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్నవారైతే కూడా ఆశించండి. అడుత్త 15 రోజుల్లో ఎక్కడ నుండో ఒక అవకాశం వస్తుంది. ఎవరో ఒకరు మిమ్మల్ని పిలుస్తారు. మీకు ఒక పని అవకాశం ఇస్తారు. లేదా మీరు ఫ్రీలాన్స్ వర్క్ చేసే అవకాశం వస్తుంది. లేదా మీకు ఏదైనా ప్రాజెక్ట్ దొరుకుతుంది. లేదా మీరు ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించే మార్గం దొరుకుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అవకాశాలు అన్ని వైపుల నుండి వస్తాయి. మీరు కేవలం మీ మనసును ఓపెన్గా ఉంచాలి. ఏ అవకాశాన్ని తిరస్కరించకూడదు. ఏ అవకాశాన్ని సైతం అసహ్యించకూడదు. చిన్న అవకాశం నుండే పెద్ద విజయం పుట్టుతుంది. ఈ సూత్రాన్ని గుర్తుంచుకోండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. నేను మీకు ఒక శుభవార్త చెబుతున్నాను. అడుత్త 3 నెలల్లో మీకు ఒక గొప్ప వార్త వినబోతోంది. మీరు రాసిన పరీక్షలో ఎంపిక అవుతారు. లేదా మీరు వెయిట్ చేస్తున్న ఫలితం మీ అనుకూలంగా వస్తుంది. లేదా కొత్త నోటిఫికేషన్ వస్తుంది మీకు అనువైన పద్ధతిలో. గురుడు మరియు శని మహారాజు కలిసి మీకు ప్రభుత్వ యోగం ఇస్తున్నారు. ఇది చాలా అరుదైన అవకాశం. ఈ సమయంలో కష్టపడితే తప్పకుండా ఫలితం వస్తుంది. కాబట్టి విసుగు చెందకండి. నిరాశ చెందకండి. కష్టపడుతూనే ఉండండి. విజయం మీది. మీలో ప్రైవేట్ సెక్టర్లో ఉన్నవారికి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. మీరు ఏదైనా టెక్నిక్ ఫీల్డ్లో ఉంటే, ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, డిజైన్, మార్కెటింగ్, అటువంటి ఫీల్డ్స్లో ఉంటే మీకు విదేశాల నుండి ఆఫర్ వచ్చే అవకాశముంది. రాహుగ్రహం మీకు విదేశీ యోగం ఇస్తున్నాడు. కాబట్టి పాస్పోర్ట్ రెడీగా ఉంచుకోండి.
వీసా కోసం అప్లై చేయండి. అవకాశం వచ్చినప్పుడు రెడీగా ఉండండి. అడుత్త 15 నుండి 30 రోజుల్లో ఏదో ఒక విషయం క్లియర్ అవుతుంది. మీ కలలు నిజం అవ్వడం ప్రారంభమవుతాయి. కొన్ని మంది కుంభరాశివారు ఆర్ట్స్ ఫీల్డ్లో ఉంటారు. రచయితలు, కళాకారులు, సంగీత విద్వాంసులు, నటీనటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు. మీకు ఇప్పుడు చాలా గొప్ప కాలం వస్తోంది. మీ ప్రతిభ అందరికీ కనిపించబోతోంది. ఒక వీడియో వైరల్ అవుతుంది. లేదా ఒక పోస్ట్ చాలా రీచ్ పొందుతుంది. లేదా ఎవరో పెద్ద వ్యక్తి మిమ్మల్ని గమనించి సపోర్ట్ చేస్తారు. లేదా స్పాన్సర్షిప్ వస్తుంది. లేదా కాల్బరేషన్ ఆఫర్ వస్తుంది. లేదా ఏదైనా ప్రత్యేక రికగ్నిషన్ వస్తుంది. మీరు చాలా రోజులుగా కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం రాబోతోంది. గ్రహాలు మీకు ఫేమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు విద్యార్థులైతే కూడా ఇది చాలా శుభకరమైన సమయం. మీరు ఏదైనా కోర్సు చేస్తున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు, లేదా ఏదైనా పోటీ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ మెదడు చాలా పదునుగా పనిచేస్తుంది. మీరు చదివినది త్వరగా గుర్తుంటుంది. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. టీచర్లు మిమ్మల్ని అభినందిస్తారు. స్కాలర్షిప్ అవకాశాలు వస్తాయి. అడుత్త 15 రోజుల్లో మీకు ఏదో ఒక శుభవార్త వినబోతోంది చదువుకు సంబంధించి. దీనిని మీరు మర్చిపోకండి. ఇప్పుడు నేను మీతో చాలా వ్యక్తిగతమైన విషయం పంచుకుంటున్నాను. కుంభరాశి వారికి ప్రేమ అంటే చాలా ప్రత్యేకం. మీరు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు. మీరు మీ ప్రేమను చాలా నిజాయితీగా వ్యక్తం చేస్తారు. మీరు మీ భాగస్వామికి చాలా విలువ ఇస్తారు. కాని గతంలో మీకు ప్రేమలో నిరాశలు ఎదురయ్యాయి కదా. మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కదా. మీరు ఇచ్చిన ప్రేమకు తగిన విలువ రాలేదు కదా. లేదా మీరు ప్రేమించిన వ్యక్తి మరెవరో దగ్గరకు వెళ్ళిపోయారు కదా. లేదా మీ ప్రేమ కథ ఇంకా ప్రారంభం కాలేదు కదా. మీరు ఇంకా ఒంటరిగా ఉన్నారు కదా. మీరు మీ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారు కదా. నేను మీకు ఒక గొప్ప వార్త చెబుతున్నాను. అడుత్త 30 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. మీరు ఇప్పుడు ఒంటరిగా ఉంటే ఎవరితోనో కొత్తగా పరిచయం అవుతారు. ఈ పరిచయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఎప్పుడో మీ మనసులో ఊహించుకున్న వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలోకి వస్తారు. ఈ వ్యక్తి మీకు పూర్తిగా అనువుగా ఉంటారు. మీ ఆలోచనలు మ్యాచ్ అవుతాయి. మీ ఆసక్తులు ఒకే విధంగా ఉంటాయి. మీరిద్దరూ కలిసి మాట్లాడుతున్నప్పుడు సమయం ఎలా గడిచిపోతోందో తెలియదు. ఈ పరిచయం ఎక్కడో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అవవచ్చు. లేదా ఎవరో స్నేహితుల ద్వారా అవవచ్చు. లేదా ఏదైనా కార్యక్రమంలో అవవచ్చు. లేదా మీ ఆఫీసులో అవవచ్చు. లేదా మీ చదువుకు సంబంధించిన చోట అవవచ్చు. ఎక్కడ అయినా శుక్రగ్రహం మీకు ఈ అవకాశం ఇస్తున్నాడు. మీరు ఇప్పటికే ఎవరినైనా ప్రేమిస్తున్నట్టయితే కూడా గొప్ప వార్త ఉంది. మీ భాగస్వామితో మీకు ఉన్న సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. గతంలో మీరిద్దరి మధ్య తలెత్తిన గొడవలు అంతా ముగుస్తాయి. మీరిద్దరూ మళ్లీ దగ్గరవుతారు. మీ బంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీ విలువను అర్థం చేసుకుంటారు. వాళ్ళు మీ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వాళ్ళు మీకు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారు. లేదా మీతో ఏదైనా ప్రత్యేకమైన చోటుకు వెళ్లడానికి సిద్ధపడతారు. లేదా మీరిద్దరి భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. అడుత్త 15 నుండి 30 రోజుల్లో మీ ప్రేమ కథ కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుంది. కొన్ని మంది కుంభరాశి వారికి వివాహం గురించి ఆలోచనలు వస్తాయి. మీరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాని సరైన వ్యక్తి దొరకలేదు. లేదా కుటుంబం అనుమతించడం లేదు. లేదా ఆర్థిక సమస్యల వల్ల ఆలస్యమవుతోంది. ఇవన్నీ ఇప్పుడు పరిష్కారం అవుతాయి. గురుడు మీకు వివాహ యోగం ఇస్తున్నాడు. అడుత్త 2 నుండి 3 నెలల్లో మీకు ఒక మంచి ప్రపోజల్ వస్తుంది.
లేదా మీరు ఎప్పుడో చూసిన వ్యక్తి గురించి మళ్ళీ మాటలు వస్తాయి. లేదా మీ కుటుంబం వారు ఒక మంచి బంధువును ఎంచుకుంటారు. లేదా ఏదైనా మ్యాట్రిమోనీ సైట్ ద్వారా సరైన మ్యాచ్ దొరుకుతుంది. ఏది అయినా శీఘ్రంలోనే మీ వివాహం గురించి మంచి వార్త వినబోతున్నారు. మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నవారైతే కూడా మంచి కాలం వస్తోంది. మీకు మీ భాగస్వామితో ఉన్న అవగాహన మరింత బలపడుతుంది. మీరిద్దరూ కలిసి ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త ఇల్లు కట్టుకోవడం గురించి ఆలోచిస్తారు. లేదా ఏదైనా ఆస్తి కొనడం గురించి మాట్లాడుకుంటారు. లేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేస్తారు. లేదా కలిసి ఎక్కడైనా ట్రిప్ వెళ్లడానికి నిర్ణయిస్తారు. మీ వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త ఆనందం నిండుతుంది. ఇది చాలా శుభకరమైన సమయం. శుక్రగ్రహం మరియు చంద్రుడు కలిసి మీకు వైవాహిక సుఖాన్ని ప్రసాదిస్తున్నారు. కుటుంబం గురించి మాట్లాడితే మీకు మీ తల్లిదండ్రులతో చాలా మంచి బంధం ఉంటుంది. మీరు వారి సంతోషం కోసం ఏదైనా చేస్తారు. కాని కొన్నిసార్లు వారితో అభిప్రాయ భేదాలు వస్తాయి కదా. వారికి నచ్చని నిర్ణయాలు మీరు తీసుకుంటారు కదా. వారు మీ ఆలోచనలను అర్థం చేసుకోరు కదా. ఈ సమస్యలు అన్నీ ఇప్పుడు తగ్గుతాయి. మీ తల్లిదండ్రులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు. వారు మీకు సపోర్ట్ చేస్తారు. వారు మీ సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. మీకు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటే కూడా ఆ ఆందోళన పోతుంది. వారి ఆరోగ్యం బాగుపడుతుంది. వారికి ఏదైనా చికిత్స అవసరమైతే అది సఫలమవుతుంది. మీకు సోదరసోదరీలుంటే వారితో మీ బంధం కూడా మెరుగుపడుతుంది. గతంలో ఏదైనా గొడవలు ఉంటే అవి ముగుస్తాయి. మీరు కలిసి సమయం గడుపుతారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. మీ సోదరసోదరీలకు ఏదైనా సమస్య ఉంటే మీరు సాయం చేస్తారు. వారు కూడా మీకు సాయం చేస్తారు. కుటుంబంలో సమగ్రత వస్తుంది. శాంతి నెలకొంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఇది చంద్రుడి మరియు గురుడి అనుగ్రహం వల్ల సాధ్యం అవుతుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. ఏదైనా పండుగ వేడుక జరగవచ్చు. ఇల్లు ఆనందమయం అవుతుంది. ఇప్పుడు నేను మీతో చాలా ముఖ్యమైన విషయం చెబుతున్నాను. డబ్బు గురించి, ధనం గురించి. అడుత్త 30 రోజుల్లో మీకు ఆర్థికంగా చాలా పెద్ద మార్పు వస్తుంది. ఇది రెండవ అద్భుత సంఘటన. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు ఇప్పుడు మీకు వస్తుంది. ఎక్కడ నుండో ఆదాయం వస్తుంది. మీరు అనుకోని విధంగా డబ్బు సంపాదిస్తారు. బుధుడు మరియు శుక్రగ్రహాలు కలిసి మీకు ధనయోగం ఇస్తున్నారు. ఇది చాలా శక్తివంతమైన యోగం. ఈ యోగం మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది. మీ సేవింగ్స్ పెంచుతుంది. మీ ఆదాయ వనరులు పెంచుతుంది. మీరు ఉద్యోగంలో ఉంటే మీ సాలరీ పెరుగుతుంది. బోనస్ వస్తుంది. ఇన్సెంటివ్ వస్తుంది. అరియర్స్ వస్తుంది. మీకు బకాయి ఉన్న డబ్బు ఇప్పుడు క్లియర్ అవుతుంది. లేదా మీరు అప్లై చేసిన లోన్ అప్రూవ్ అవుతుంది. లేదా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు రిటర్న్స్ వస్తాయి. లేదా ఏదైనా ఇన్షూరెన్స్ క్లెయిమ్ సెటిల్ అవుతుంది. మీరు వ్యాపారంలో ఉంటే మీ అమ్మకాలు పెరుగుతాయి. మీ లాభాలు పెరుగుతాయి. పాత అప్పులు తీరుతాయి. కస్టమర్లు వచ్చి డబ్బు చెల్లిస్తారు. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. కొంతమంది కుంభరాశి వారికి పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. మీకు తెలియకుండా ఉన్న ఏదైనా ఆస్తి గురించి సమాచారం వస్తుంది. లేదా ఏదైనా వారసత్వ విషయం క్లియర్ అవుతుంది. లేదా మీ పేరు మీద ఏదైనా ఆస్తి రిజిస్టర్ అవుతుంది. లేదా ఏదైనా కుటుంబ ఆస్తిలో మీకు వాటా రావచ్చు. గురుడు మీకు ఆస్తి యోగం ఇస్తున్నాడు. ఇది చాలా శుభకరం. కొంతమంది కుంభరాశివారు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు ప్లాట్ కొనాలని అనుకుంటున్నారు. లేదా ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారు. లేదా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ సమయం చాలా అనుకూలం. ఇప్పుడు ఏదైనా ఆస్తి కొనడం మీకు భవిష్యత్తులో చాలా లాభదాయకం అవుతుంది. అదేవిధంగా మీరు వాహనం కొనాలని అనుకుంటే కూడా ఇది సరైన సమయం.
మీరు చాలా రోజులుగా కలలు కంటున్న కారు లేదా బైక్ ఇప్పుడు కొనే అవకాశం వస్తుంది. మీకు లోన్ తేలికగా దొరుకుతుంది. లేదా ఏదైనా ఆఫర్ వస్తుంది. లేదా డౌన్ పేమెంట్ కోసం డబ్బు ఏర్పాటు అవుతుంది. శుక్రగ్రహం మీకు వాహన యోగం ఇస్తున్నాడు. కొత్త వాహనం కొనడం మీకు గౌరవాన్ని తెస్తుంది. మీ స్టేటస్ పెరుగుతుంది. మీ కుటుంబం సంతోషిస్తుంది. ఈ అవకాశాన్ని వదులుకోకండి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక హెచ్చరిక కూడా ఇవ్వాలి మీకు. அடுத்த 30 రోజుల్లో మీకు అనేక చోట్ల నుండి డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశం కోసం ఇన్వెస్ట్ చేయాలి అనిపిస్తుంది. లేదా కుటుంబంలో ఏదైనా వేడుక జరుగుతుంది. లేదా ఇంటిలో ఏదైనా మరమ్మతులు అవసరమవుతుంది. లేదా ఏదైనా ఆరోగ్య సమస్యకు ఖర్చు చేయాలి అనిపిస్తుంది. ఈ సమయంలో జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే రాహు కూడా కొంచెం మీ మనసులో అశాంతిని సృష్టిస్తాడు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత పశ్చాత్తాప పడతారు. కాబట్టి ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఎవరైనా నమ్మకమైన వ్యక్తిని సంప్రదించండి. తర్వాత నిర్ణయించండి. విదేశ అవకాశాల గురించి మాట్లాడితే రాహుగ్రహం మీకు విదేశీ యోగం ఇస్తున్నాడు అని ముందే చెప్పాను కదా. ఇప్పుడు దాని గురించి మరింత వివరంగా చెబుతున్నాను. మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా? లేదా విదేశాల్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నారా? లేదా విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారా? లేదా విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలని కలలు కంటున్నారా? ఏది అయినా அடுத்த 3 నెలల్లో మీకు గొప్ప అవకాశం వస్తుంది. ఇది నిజంగా జరగబోతుంది. ఇది 100% నిజం. మీ పాస్పోర్ట్ రెడీగా ఉంచుకోండి. వీసా ప్రాసెస్ మొదలు పెట్టండి. ఐఎల్టీఎస్ లేదా టోఫ్ల్ పరీక్షలకు ప్రిపేర్ అవ్వండి. మీకు ఎక్కడి నుండో ఒక కాల్ వస్తుంది. లేదా ఒక ఈమెయిల్ వస్తుంది. లేదా ఎవరో ఒకరు మీకు ఒక అవకాశం గురించి చెబుతారు. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు కలలో కూడా అనుకోని దేశానికి వెళ్లే అవకాశం వస్తుంది. కొంతమంది కుంభరాశివారు ఇప్పటికే విదేశాల్లో ఉన్నారు. కాని సరైన ఉద్యోగం దొరకలేదు. లేదా వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. లేదా అక్కడ సెటిల్ అవ్వడం కష్టంగా ఉంది. మీకు కూడా మంచి వార్త ఉంది. அடுத்த 15 రోజుల్లో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీకు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం వస్తుంది. లేదా మీ వర్క్ పర్మిట్ రెన్యూ అవుతుంది. లేదా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. లేదా మీ సాలరీ పెరుగుతుంది. గ్రహాలు మీకు విదేశాల్లో స్థిరత్వం ఇస్తున్నాయి. మీరు అక్కడ సంతోషంగా జీవించగలుగుతారు. మీ కుటుంబాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం వస్తుంది. విదేశాలకు వెళ్లే ఆలోచన లేని వారికి కూడా విదేశాల నుండి అవకాశాలు వస్తాయి. మీకు విదేశీ కంపెనీలతో పనిచేసే అవకాశం వస్తుంది. లేదా విదేశీ క్లయింట్లు దొరుకుతారు. లేదా ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే అవకాశం వస్తుంది. లేదా విదేశాల్లో ఉన్న బంధువుల ద్వారా ఏదైనా సాయం వస్తుంది. లేదా విదేశీ పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఏదైనా ఒక విధంగా విదేశాలతో మీకు కనెక్షన్ ఏర్పడుతుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచుతుంది. మీ వ్యాపారాన్ని విస్తరిస్తుంది. మీ అనుభవాన్ని పెంచుతుంది. ఆరోగ్యం గురించి మాట్లాడితే కుంభరాశి వారికి కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మీ కాళ్లకు, మీ మోకాళ్లకు, మీ ఎముకలకు సంబంధించిన సమస్యలు. లేదా మానసిక ఒత్తిడి. లేదా నిద్ర లేకపోవడం. లేదా ఆందోళన. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. సరైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నీరు త్రాగాలి. సరైన నిద్ర తీసుకోవాలి. మానసిక శాంతి కోసం ధ్యానం చేయాలి. యోగా చేయాలి. ప్రాణాయామం చేయాలి. ఇవన్నీ చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే గ్రహాలు మీకు ఆరోగ్య విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి.
అడుత్త 30 రోజుల్లో మీరు ఏదైనా పాత ఆరోగ్య సమస్యకు మంచి చికిత్స దొరుకుతుంది. లేదా మీరు చాలా రోజులుగా బాధపడుతున్న సమస్య తగ్గుతుంది. లేదా మంచి డాక్టర్ దొరుకుతారు. లేదా మంచి మందులు దొరుకుతాయి. లేదా ఏదైనా ఆపరేషన్ అవసరమైతే అది సఫలమవుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. గ్రహాలు మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాయి. మీరు దీర్ఘకాలం జీవిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. విద్యార్థుల గురించి ఇంకా కొంచెం వివరంగా చెబుతున్నాను. మీరు 10వ తరగతి లేదా ఇంటర్ చదువుతున్నట్టయితే మీకు పరీక్షల్లో చాలా మంచి మార్కులు వస్తాయి. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. మీకు కావాల్సిన కాలేజీ దొరుకుతుంది. మీకు కావాల్సిన కోర్సు దొరుకుతుంది. మీరు ఇంజనీరింగ్ చదువుకోవాలని అనుకుంటే మంచి కాలేజీ దొరుకుతుంది. మీరు మెడిసిన్ చదువుకోవాలని అనుకుంటే ఎన్ఈటీ పరీక్షలో మంచి ర్యాంక్ వస్తుంది. మీరు సీఏ లేదా ఎంబీఏ చేయాలని అనుకుంటే ప్రవేశ పరీక్షలో విజయం సాధిస్తారు. గురుడు మీకు విద్యాయోగం ఇస్తున్నాడు. ఈ సమయంలో మీరు చదువుపై శ్రద్ధ పెట్టితే మీ భవిష్యత్తు ప్రకాశవంతం అవుతుంది. మీరు కాలేజీలో చదువుకుంటున్నట్టయితే కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. మీకు స్కాలర్షిప్ దొరుకుతుంది. లేదా ఏదైనా కాంపిటీషన్లో గెలుస్తారు. లేదా మీ ప్రాజెక్ట్ గుర్తింపు పొందుతుంది. లేదా ఏదైనా ఇంటర్న్షిప్ అవకాశం వస్తుంది. లేదా క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా మంచి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. లేదా విదేశాల్లో ఉన్నత విద్య కోసం అడ్మిషన్ వస్తుంది. లేదా రీసెర్చ్ అవకాశం దొరుకుతుంది. మీరు చదువుకు సంబంధించి ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నా అవన్నీ పరిష్కారం అవుతాయి. మీరు మీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు. ఇప్పుడు నేను మీతో ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడతాను. కుంభరాశి వారికి ఆధ్యాత్మికత అంటే చాలా ప్రత్యేకమైనది. మీరు భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా జీవిస్తారు. మీరు దేవుడిని నమ్ముతారు. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. మీరు మంచిని చేయడానికి ప్రయత్నిస్తారు. కాని కొన్నిసార్లు మీకు ఆధ్యాత్మిక అనుభూతి లేకపోవడం వల్ల మీరు దిగులు చెందుతారు. మీ ప్రార్థనలు వినబడట్లేదని అనిపిస్తుంది. దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడా అని అనుకుంటారు. కాని అది నిజం కాదు. దేవుడు ఎప్పుడూ మీతో ఉన్నాడు. మీ ప్రార్థనలు అన్నీ వింటున్నాడు. కేవలం సరైన సమయం కోసం వేచి ఉన్నాడు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. అడుత్త 30 రోజుల్లో మీకు ఒక ఆధ్యాత్మిక అనుభవం వస్తుంది. మీకు దైవం సాక్షాత్కారం అవుతుంది. మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మీకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మీ మనస్సుకు శాంతి లభిస్తుంది. మీ గుండెలో ఆనందం నిండుతుంది. మీకు దేవుడు సాక్షాత్తు కనిపించకపోవచ్చు కాని మీకు అతని ఉనికి అనుభవమవుతుంది. మీరు ఏదైనా మంత్రం జపిస్తే దాని శక్తి మీకు అనుభవమవుతుంది. మీరు ధ్యానం చేస్తే మీ మనసు నిశ్చలం అవుతుంది. కేతువు గ్రహం మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదిస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడిస్తే మీకు మహాశక్తులు లభిస్తాయి. మీరు ఏదైనా గురువును కలుసుకునే అవకాశం వస్తుంది. ఈ గురువు మీకు జీవిత మార్గం చూపిస్తారు. మీకు ఆధ్యాత్మిక జ్ఞానం నేర్పిస్తారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీ బాధలను తగ్గిస్తారు. మీ జీవితానికి దిశ చూపిస్తారు. ఈ గురువు ఎవరో పెద్ద స్వామీజీ కాకపోవచ్చు. మీ పరిచయస్థుడే కావచ్చు. మీ స్నేహితుడే కావచ్చు. మీ కుటుంబ సభ్యుడే కావచ్చు. కాని వారి మాటలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. వారి సలహాలు మీకు కొత్త దృష్టిని ఇస్తాయి. మీరు వారిని గురువుగా భావించి గౌరవించండి. వారి మాటలను పాలిస్తే మీ జీవితం మెరుగుపడుతుంది. మీరు ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథం చదవాలని అనుకుంటే ఇది సరైన సమయం. భగవద్గీత చదవండి. రామాయణం చదవండి. మహాభారతం చదవండి. బైబిల్ చదవండి. ఖురాన్ చదవండి. మీ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలను చదవండి. ఆ గ్రంథాల్లో ఉన్న జ్ఞానం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు జీవిత విలువలు నేర్పిస్తుంది. మీకు సత్యం తెలియజేస్తుంది. మీకు మంచి చెడ్డల మధ్య
తేడా అర్థం చేస్తుంది. మీరు ఆ విలువలను మీ జీవితంలో అమలు చేస్తే మీరు గొప్ప వ్యక్తిగా మారతారు. మీరు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారు. ఇప్పుడు నేను 3 అద్భుత సంఘటనల గురించి చెబుతున్నాను. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటి సంఘటన ఏమిటంటే, అడుత్త 15 రోజుల్లో మీకు ఒక అనుకోని ప్రపోజల్ వస్తుంది. ఇది ఉద్యోగ ప్రపోజల్ కావచ్చు, వ్యాపార ప్రపోజల్ కావచ్చు, భాగస్వామ్య ప్రపోజల్ కావచ్చు, వివాహ ప్రపోజల్ కావచ్చు. ఏదైనా ఒక ప్రపోజల్ వస్తుంది. ఈ ప్రపోజల్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మీకు చాలా లాభదాయకంగా అనిపిస్తుంది. కాని మీరు తొందరపడకూడదు. ఈ ప్రపోజల్ను బాగా అధ్యయనం చేయాలి. అన్ని వివరాలను తెలుసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రాహు గ్రహం కొంచెం మాయ చూపిస్తాడు. కనిపించేది నిజం కాకపోవచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. రెండవ సంఘటన ఏమిటంటే, అడుత్త 20 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ఇప్పుడు ఉన్న చోటు నుండి వేరే చోటుకు వెళ్ళాలి అనిపిస్తుంది. లేదా మీరు చేస్తున్న పని మార్చాలి అనిపిస్తుంది. లేదా మీరు నివసిస్తున్న ఇల్లు మార్చాలి అనిపిస్తుంది. లేదా మీ జీవన విధానంలో పెద్ద మార్పు చేయాలి అనిపిస్తుంది. ఈ మార్పు మీకు భయం కలిగిస్తుంది. మీరు సందేహిస్తారు. కానీ ఈ మార్పు మీకు మంచిది. ఈ మార్పు మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది. కాబట్టి భయపడకండి. మార్పును స్వాగతించండి. కొత్త అనుభవాలను ఆహ్వానించండి. మీరు మార్పుకు సిద్ధంగా ఉంటే గ్రహాలు మీకు విజయం ఇస్తాయి. మూడవ సంఘటన అత్యంత ముఖ్యమైనది. అడుత్త 30 రోజుల్లో మీకు ఒక రహస్యం తెలుస్తుంది. ఈ రహస్యం మీ గతానికి సంబంధించినది కావచ్చు, మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు, మీ వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, మీ స్నేహితులకు సంబంధించినది కావచ్చు. ఏదైనా ఒక రహస్యం మీకు తెలుస్తుంది. ఈ రహస్యం తెలిసినప్పుడు మీరు షాక్ అవుతారు. మీరు నమ్మలేరు. కానీ ఈ రహస్యం మీకు కొన్ని సత్యాలను తెలియజేస్తుంది. మీరు ఎవరిని నమ్మాలో తెలుస్తుంది, ఎవరిని నమ్మకూడదో తెలుస్తుంది. మీ చుట్టూ ఉన్న వారి నిజ స్వభావం మీకు కనిపిస్తుంది. ఈ రహస్యం బాధాకరంగా ఉన్నా మీకు మంచిదే. ఎందుకంటే సత్యం తెలియడం ఎల్లప్పుడూ మంచిది. సత్యం మీకు బలం ఇస్తుంది. సత్యం మీకు స్పష్టత ఇస్తుంది. ఇప్పుడు నేను మీకు చాలా అరుదైన గ్రహయోగం గురించి చెబుతున్నాను. ఇది 150 సంవత్సరాల తర్వాత వస్తున్న యోగం. ఈ యోగంలో గురుడు మరియు శని మహారాజు ఒక ప్రత్యేక కోణంలో ఉంటారు. వారిద్దరూ కుంభరాశిని చూస్తున్నారు. వారిద్దరూ మీకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈ యోగం చాలా శక్తివంతమైనది. ఈ యోగం వల్ల మీ జీవితంలో అసాధ్యమైనవి కూడా సాధ్యం అవుతాయి. మీరు అనుకోని విజయాలు సాధిస్తారు. మీరు కలలో కూడా చూడని అవకాశాలు వస్తాయి. మీరు ఊహించని సంపదలు లభిస్తాయి. ఈ యోగం మీ జీవితాన్ని దైవికంగా మార్చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం గురించి. ఈ సంవత్సరంలో జరిగే గ్రహణాలు కుంభరాశికి చాలా ప్రత్యేకమైనవి. ఈ గ్రహణాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఏ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. గ్రహణ సమయంలో ఏ ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. భగవంతుడి పేరు జపించాలి. మంత్రాలు చదవాలి. ప్రార్థనలు చేయాలి. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయాలి. దానం ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే గ్రహణ దోషం మీకు ఏమీ చేయదు. గ్రహణాల తర్వాత మీకు కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త ఆశలు పుడతాయి. కొత్త జీవితం ప్రారంభమవుతుంది. మీలో కొంతమంది ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాని కుటుంబం ఒప్పుకోవడం లేదు. తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. సమాజం అడ్డుగా నిలబడుతోంది. ఈ సమస్యలు అన్నీ అడుత్త 2 నుండి 3 నెలల్లో పరిష్కారం అవుతాయి. గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మీ తల్లిదండ్రుల మనసు మారుతుంది. వారు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు.
వారు మీ నిర్ణయానికి మద్దతు ఇస్తారు. సమాజం కూడా నెమ్మదిగా అంగీకరిస్తుంది. మీరు మీ ప్రియురాలితో లేదా ప్రియుడితో వివాహం చేసుకునే అవకాశం వస్తుంది. శుక్రగ్రహం మరియు గురుడు కలిసి మీకు ప్రేమ వివాహ యోగం ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీ ప్రేమ కోసం పోరాడండి. విజయం మీది. అయితే కొంతమంది కుంభరాశివారు వివాహం తర్వాత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరస్పర అవగాహన లేదు. ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. గొడవలు పెరుగుతున్నాయి. విడాకుల గురించి ఆలోచనలు వస్తున్నాయి. మీరు బాధపడుతున్నారు. కానీ దిగులు చెందకండి. அடுத்த 30 రోజుల్లో పరిస్థితి మారుతుంది. మీరిద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుంది. మీరు ఒకరికొకరు మీ గుండెల్లోని మాటలు చెప్పుకుంటారు. మీరు ఒకరి తప్పులను మన్నిస్తారు. మీరు కొత్త ప్రారంభం చేస్తారు. మీ వైవాహిక జీవితం మళ్లీ సంతోషంతో నిండుతుంది. చంద్రుడు మరియు శుక్రుడు కలిసి మీకు వైవాహిక సామరస్యం తెస్తారు. మీరు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నట్టయితే కూడా శుభవార్త ఉంది. గురుడు మీకు సంతాన యోగం ఇస్తున్నాడు. அடுத்த కొన్ని నెలల్లో మీకు శుభవార్త వినబోతోంది. మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. మీ ఇంట్లో శిశువు కూత వినబోతోంది. మీ జీవితంలో కొత్త ఆనందం వస్తుంది. మీ కుటుంబం పూర్తి అవుతుంది. ఇది చాలా శుభకరమైన సమయం. మీరు ఇప్పటికే పిల్లలు ఉన్నవారైతే వారి భవిష్యత్తు గురించి శుభవార్తలు వస్తాయి. వారు చదువులో మెరుగుపడతారు. వారికి ఏదైనా అవార్డులు వస్తాయి. వారి ప్రతిభ గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు నేను మీతో పరిహారాల గురించి మాట్లాడతాను. ఈ సమయంలో మీరు కొన్ని పరిహారాలు చేస్తే గ్రహాల అనుగ్రహం మరింత పెరుగుతుంది. మీ కష్టాలు త్వరగా తొలగిపోతాయి. మీ అవకాశాలు మరింత పెరుగుతాయి. మొదటి పరిహారం ఏమిటంటే, ప్రతి శనివారం ఉదయం లేవగానే స్నానం చేసి శని భగవానుడికి ప్రార్థన చేయాలి. నల్లని వస్తువులను దానం చేయాలి. నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము వస్తువులు ఇవన్నీ పేదవారికి దానం చేయాలి. శని మహారాజు మంత్రం జపించాలి. ఓం సం శనైశ్చరాయ నమః అని జపించాలి. ఇలా చేస్తే శని దోషం తగ్గుతుంది. శని మహారాజు మీపై కృపగా ఉంటారు. రెండవ పరిహారం గురుడికి సంబంధించినది. ప్రతి గురువారం ఉదయం స్నానం చేసి పసుపు వస్త్రాలు ధరించాలి. గురుడికి ప్రార్థన చేయాలి. పసుపు పువ్వులు సమర్పించాలి. పసుపు అన్నం చేసి పేదలకు పెట్టాలి. గురుమంత్రం జపించాలి. ఓం గ్రాం గ్రీం గ్రోం సహ గురవే నమః అని జపించాలి. అరటి చెట్టుకు నీళ్లు పోయాలి. బ్రాహ్మణులకు దానం చేయాలి. ఇలా చేస్తే గురుడి అనుగ్రహం మీపై శాశ్వతంగా ఉంటుంది. మీకు జ్ఞానం లభిస్తుంది. మీకు ఐశ్వర్యం లభిస్తుంది. మూడవ పరిహారం రాహుకేతువులకు. ప్రతి అమావాస్య రోజు దుర్గమ్మ గుడికి వెళ్ళాలి. లేదా హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి. రాహుకేతు మంత్రాలు జపించాలి. ఓం రాం రాహవే నమః, ఓం కేం కేతవే నమః అని జపించాలి. నల్లని గుడ్లు చీమలకు పెట్టాలి. కుక్కలకు ఆహారం పెట్టాలి. పాములకు పాలు పోయాలి. ఇలా చేస్తే రాహుకేతు దోషం తొలగిపోతుంది. మీకు విదేశీ యోగం బలపడుతుంది. మీకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. నాల్గవ పరిహారం శుక్రుడికి. ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవికి ప్రార్థన చేయాలి. తెల్లని పువ్వులు సమర్పించాలి. తెల్లని వస్తువులు దానం చేయాలి. పాలు, చక్కెర, తెల్లని బియ్యం ఇవన్నీ దానం చేయాలి. శుక్రమంత్రం జపించాలి. ఓం శ్రాం శ్రీం శ్రోం సహ శుక్రాయ నమః అని జపించాలి. ఇలా చేస్తే శుక్రుడి కృప వల్ల మీకు ప్రేమ జీవితంలో సుఖం లభిస్తుంది. వైవాహిక జీవితంలో శాంతి లభిస్తుంది. ధన సంపదలు పెరుగుతాయి. ఐదవ పరిహారం చంద్రునికి. ప్రతి సోమవారం ఉదయం స్నానం చేసి శివ దేవాలయానికి వెళ్ళాలి. తెల్లని పువ్వులతో శివునికి అభిషేకం చేయాలి. చంద్రమంత్రం జపించాలి.
ఓం చం చంద్రాయ నమః అని జపించాలి. తల్లికి గౌరవం చూపించాలి. తల్లి పాదాలు కడగాలి. ఆమెకు అభిమానమైన వస్తువులు కొని ఇవ్వాలి. పాల వస్తువులు దానం చేయాలి. తెల్లని బియ్యం, మజ్జిగ ఇవన్నీ పేదలకు పెట్టాలి. ఇలా చేస్తే చంద్రుడి అనుగ్రహం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. భావోద్వేగ స్థిరత్వం వస్తుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. 6వ పరిహారం సూర్యునికి. ప్రతి ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో లేచి స్నానం చేయాలి. సూర్యుడికి నమస్కారం చేయాలి. ఎర్ర పువ్వులు సమర్పించాలి. సూర్య నమస్కారం చేయాలి. సూర్య మంత్రం జపించాలి. ఓం సూర్యాయ నమః అని జపించాలి. తండ్రికి గౌరవం చూపించాలి. అతనికి ఏదైనా కావాల్సిన వస్తువు కొని ఇవ్వాలి. గోధుమలు, రాగి వస్తువులు, ఎర్ర వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేస్తే సూర్యుడి కృప వల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. అధికారం లభిస్తుంది. 7వ పరిహారం బుధునికి. ప్రతి బుధవారం ఉదయం విష్ణు దేవాలయానికి వెళ్ళాలి. ఆకుపచ్చ పువ్వులు సమర్పించాలి. బుధ మంత్రం జపించాలి. ఓం బుంబుధాయ నమః అని జపించాలి. పచ్చ ముగ్గు వేయాలి. హరిత వర్ణ వస్తువులు దానం చేయాలి. పచ్చ చొక్కాలు, పచ్చ కూరగాయలు పేదలకు పెట్టాలి. విద్యార్థులకు సాయం చేయాలి. పుస్తకాలు దానం చేయాలి. ఇలా చేస్తే బుధుడి అనుగ్రహం వల్ల మీకు తెలివితేటలు పెరుగుతాయి. మాటల నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపారంలో విజయం వస్తుంది. 8వ పరిహారం అంగారకుడికి. ప్రతి మంగళవారం ఉదయం హనుమాన్ దేవాలయానికి వెళ్ళాలి. ఎర్ర సింధూరం తీసుకెళ్ళాలి. అంగారక మంత్రం జపించాలి. ఓం అంగారకాయ నమః అని జపించాలి. ఎర్ర వస్తువులు దానం చేయాలి. ఎర్ర కాయలు, ఎర్ర బియ్యం పేదలకు పెట్టాలి. రక్తదానం చేయాలి. ఇలా చేస్తే అంగారకుడి కృప వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది. శక్తి పెరుగుతుంది. శత్రువులపై విజయం లభిస్తుంది. భూమి సంబంధ యోగం వస్తుంది. ఈ పరిహారాలతో పాటు కొన్ని సాధారణ విషయాలు కూడా పాటించాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవంతుడికి నమస్కారం చేయాలి. తల్లిదండ్రుల పాదాలు కడగాలి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. మంచి ఆలోచనలు ఆలోచించాలి. మంచి మాటలు మాట్లాడాలి. మంచి పనులు చేయాలి. ఇతరులకు సాయం చేయాలి. పేదలకు దానం చేయాలి. జంతువులకు ఆహారం పెట్టాలి. చెట్లు నాటాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ఇలా చేస్తే మీ కర్మ బలపడుతుంది. మీ జీవితం దివ్యంగా మారుతుంది. ఇప్పుడు నేను మీతో కొన్ని హెచ్చరికలు పంచుకుంటాను. అడుత్త 30 రోజుల్లో మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. మొదటిది డబ్బు విషయంలో. ఎవరికైనా సులువుగా అప్పు ఇవ్వకూడదు. మీరు అప్పు ఇస్తే అది తిరిగి రాకపోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగితే మీ సామర్థ్యాన్ని బట్టి తీర్మానించండి. అవసరమైతే ఇవ్వండి. లేకపోతే మర్యాదగా తిరస్కరించండి. రెండవది వ్యాపార భాగస్వామ్యాల విషయంలో. కొత్తగా ఎవరితోనైనా భాగస్వామ్యం చేసుకోబోతున్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వారి గతం తెలుసుకోవాలి. వారి నిజాయితీ పరీక్షించాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. మూడవది వాహన విషయంలో. మీరు వాహనం నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వేగంగా నడపకూడదు. రోడ్డు నియమాలు పాటించాలి. మద్యపానం చేసి వాహనం నడపకూడదు. మొబైల్ ఫోన్ వాడకూడదు. ఎందుకంటే అంగారకుడు మరియు రాహు కలిసి కొంచెం ప్రమాద యోగం చూపిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త తీసుకుంటే ఏ ప్రమాదం జరగదు. నాల్గవది ఆరోగ్య విషయంలో. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. తక్షణం డాక్టర్ను సంప్రదించాలి. సమయానికి మందులు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఐదవది కుటుంబ విషయంలో. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించండి.
వారితో గొడవలు పెట్టుకోకండి. వారి భావాలను గౌరవించండి. వారికి సమయం ఇవ్వండి. వారితో మాట్లాడండి. వారి సమస్యలు వినండి. వారికి సాయం చేయండి. కుటుంబ బంధాలు బలపరుచుకోండి. 6వది స్నేహితుల విషయంలో మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎవరు నిజమైన స్నేహితులో తెలుసుకోండి. ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారో గుర్తించండి. నిజమైన స్నేహితులకు విలువ ఇవ్వండి. నకిలీ స్నేహితుల నుండి దూరంగా ఉండండి. 7వది సోషల్ మీడియా విషయంలో సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత విషయాలు చాలా పోస్ట్ చేయకండి. మీ లొకేషన్ షేర్ చేయకండి. అపరిచితుల స్నేహ అభ్యర్థనలను అంగీకరించకండి. ఆన్లైన్ మోసాలకు బలి కాకండి. ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. నమ్మకమైన వెబ్సైట్లలో మాత్రమే షాపింగ్ చేయండి. 8వది చట్ట విషయంలో ఏ చట్ట సమస్యల్లోనూ చిక్కుకోకండి. ఏ చట్టవిరుద్ధ పనులు చేయకండి. మీ పత్రాలు అన్నీ సరిగ్గా ఉంచుకోండి. ఏదైనా చట్ట సమస్య వస్తే వెంటనే న్యాయవాదిని సంప్రదించండి. ఇప్పుడు నేను మీకు కొన్ని ప్రేరణాత్మక విషయాలు చెబుతాను. కుంభరాశివారు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. మీరు మీ ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చగల శక్తి కలవారు. మీరు సమాజంలో మార్పులు తీసుకురాగల సామర్థ్యం కలవారు. మీరు ఇతరుల జీవితాలను ప్రభావితం చేయగల సామర్థ్యం కలవారు. కానీ కొన్నిసార్లు మీరు మీ సామర్థ్యాన్ని మర్చిపోతారు. మీరు మీ శక్తిని తక్కువ అంచనా వేస్తారు. మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మీరు మీ కలలను వదులుకుంటారు. ఇలా చేయకండి. మీరు మీ విలువను తెలుసుకోండి. మీరు మీ శక్తిని నమ్మండి. మీరు మీ కలలను వెంబడించండి. గతంలో మీకు ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్ని నిరాశలు కలిగినా, ఎన్ని నష్టాలు సంభవించినా వాటినన్నింటినీ మర్చిపోండి. గతం గతమైపోయింది. గతాన్ని మీరు మార్చలేరు. కాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు భవిష్యత్తును మీ ఇష్టం వచ్చినట్టు రూపొందించుకోవచ్చు. మీరు మీ కలలను నిజం చేసుకోవచ్చు. మీరు మీ లక్ష్యాలను సాధించవచ్చు. మీరు విజయం సాధించవచ్చు. కాని దీనికోసం మీరు కష్టపడాలి. మీరు నిరంతరం ప్రయత్నించాలి. మీరు ఎప్పుడూ వదులుకోకూడదు. జీవితంలో విజయం సాధించడానికి 3 విషయాలు చాలా ముఖ్యం. మొదటిది స్పష్టమైన లక్ష్యం. మీకు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో తెలియాలి. మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మీ లక్ష్యం సాధ్యమైనదిగా ఉండాలి. మీ లక్ష్యాన్ని మీరు రాసుకోవాలి. ప్రతిరోజూ చదవాలి. దానికోసం పని చేయాలి. రెండవది అచంచలమైన నిశ్చయం. మీరు మీ లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తానని నమ్మాలి. మీరు మీ సామర్థ్యాన్ని విశ్వసించాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమిస్తానని నిశ్చయించుకోవాలి. ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలబడతానని నమ్మాలి. మూడవది నిరంతర కృషి. మీరు ప్రతిరోజూ మీ లక్ష్యం వైపు కొంచెం ముందుకు వెళ్ళాలి. మీరు ప్రతిరోజూ ఏదైనా నేర్చుకోవాలి. మీరు ప్రతిరోజూ మెరుగుపడాలి. విరామం లేకుండా పని చేస్తూ ఉండాలి. మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం. విజయం రాత్రికి రాత్రే రాదు. విజయం అనేది ఒక ప్రయాణం. పండ్లు వెంటనే కాయవు. వాటికి సమయం కావాలి. నీరు కావాలి. ఎండ కావాలి. అప్పుడే పండ్లు పండుతాయి. అదేవిధంగా మీ కష్టానికి కూడా సమయం కావాలి. మీరు సరైన దిశలో పనిచేస్తూ ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది. కాని మీరు సరైన సమయం కోసం వేచి ఉండాలి. మీరు ఓపిక కలిగి ఉండాలి. మీరు నమ్మకంతో ఉండాలి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ కష్టానికి ఫలితం త్వరగా వస్తుంది. ఇప్పుడు అదే సమయం మీ జీవితంలో. మీరు మీ జీవితంలో ఏ రంగంలో అయినా విజయం సాధించాలనుకుంటే మొదట మీ మనసును శుభ్రం చేసుకోవాలి. మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించాలి. మీ మనసులో ఉన్న భయాలను తొలగించాలి. మీ మనసులో ఉన్న సందేహాలను తొలగించాలి. మీ మనసులో ఉన్న కోపాన్ని తొలగించాలి. మీ మనసులో ఉన్న అసూయను తొలగించాలి. మీ మనసులో ఉన్న అహంకారాన్ని తొలగించాలి.
ఈ ప్రతికూల భావోద్వేగాలు మీ శక్తిని తినేస్తాయి. మీ సామర్థ్యాన్ని తగ్గస్తాయి. మీ మార్గంలో అడ్డంకులు సృష్టిస్తాయి. మీరు మీ మనసును సానుకూల ఆలోచనలతో నింపాలి. మీరు కృతజ్ఞతతో ఉండాలి. మీకు ఇప్పుడు ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండాలి. మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తించాలి. మీకు ఆరోగ్యముంది. మీకు కుటుంబముంది. మీకు స్నేహితులు ఉన్నారు. మీకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాలకు కృతజ్ఞతగా ఉండండి. మీరు ప్రేమతో ఉండాలి. మీరు మీ కుటుంబాన్ని ప్రేమించండి. మీరు మీ స్నేహితులను ప్రేమించండి. మీరు మీ పనిని ప్రేమించండి. మీరు మీ జీవితాన్ని ప్రేమించండి. ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన భావం. ప్రేమ అన్ని అడ్డంకులను అధిగమిస్తుంది. మీరు క్షమాశీలతతో ఉండాలి. మీకు బాధ కలిగించిన వారిని క్షమించండి. మిమ్మల్ని నిరాశపరిచిన వారిని క్షమించండి. మిమ్మల్ని మోసం చేసిన వారిని క్షమించండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరే క్షమించండి. మీరు చేసిన తప్పులను క్షమించండి. మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను క్షమించండి. మీరు వృథా చేసిన సమయాన్ని క్షమించండి. క్షమాశీలత మీ మనస్కు శాంతిని తెస్తుంది. క్షమాశీలత మిమ్మల్ని తేలికపరుస్తుంది. క్షమాశీలత మీ భారాన్ని తగ్గిస్తుంది. క్షమాశీలత మీకు కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. మీరు దానధర్మాలు చేయాలి. మీకు ఉన్నదానిలో కొంత భాగాన్ని ఇతరులతో పంచుకోవాలి. మీరు పేదలకు ఆహారం పెట్టాలి. మీరు అవసరంలో ఉన్నవారికి డబ్బు ఇవ్వాలి. మీరు అనాథలకు సాయం చేయాలి. మీరు వృద్ధులకు సేవ చేయాలి. మీరు జంతువులకు ఆహారం పెట్టాలి. మీరు పక్షులకు నీరు పెట్టాలి. మీరు చెట్లు నాటాలి. మీరు పర్యావరణాన్ని కాపాడాలి. ఇలా చేస్తే మీ పుణ్యం పెరుగుతుంది. మీ కర్మ సంతులితం అవుతుంది. మీకు గ్రహాల అనుగ్రహం పెరుగుతుంది. మీకు దేవుని కృప లభిస్తుంది. మీరు ఇచ్చిన దానికంటే రెట్టింపు మీకు తిరిగి వస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శరీరం మీ ఆత్మకు గుడి. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మీరు మీ లక్ష్యాల వైపు పయనించగలుగుతారు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మీరు యోగా చేయాలి. మీరు ధ్యానం చేయాలి. మీరు ప్రాణాయామం చేయాలి. మీరు పోషకమైన ఆహారం తీసుకోవాలి. మీరు చెత్త ఆహారానికి దూరంగా ఉండాలి. మీరు తగినంత నీరు త్రాగాలి. మీరు సరైన నిద్ర తీసుకోవాలి. మీరు మీ మనస్కు కూడా విశ్రాంతి ఇవ్వాలి. మీరు ప్రకృతితో సమయం గడపాలి. మీరు మంచి పుస్తకాలు చదవాలి. మీరు మంచి సంగీతం వినాలి. మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మీరు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. మీరు కొత్త భాషలు నేర్చుకోవాలి. మీరు కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాలి. మీరు మీ రంగంలో నిపుణులుగా మారాలి. మీరు పుస్తకాలు చదవాలి. మీరు ఆన్లైన్ కోర్సులు చేయాలి. మీరు సెమినార్లకు హాజరు కావాలి. మీరు విజయవంతమైన వారి జీవితాలను అధ్యయనం చేయాలి. మీరు వారి దగ్గర నేర్చుకోవాలి. మీరు వారి విజయ రహస్యాలను తెలుసుకోవాలి. విజయం అనేది ప్రమాదవశాత్తు జరిగేది కాదు. విజయం అనేది ప్రణాళికబద్ధంగా సాధించేది. మీరు మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించాలి. సమయం అనేది అత్యంత విలువైన వనరు. ఒకసారి వృథా అయిన సమయం తిరిగి రాదు. మీరు మీ ప్రతిరోజును ప్రణాళిక చేసుకోవాలి. మీరు మీ ప్రాధాన్యతలను గుర్తించాలి. ముఖ్యమైన పనులకు ముందు సమయం కేటాయించాలి. అనవసరమైన పనులకు సమయం వృథా చేయకూడదు. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపకూడదు. టెలివిజన్ ముందు గంటల తరబడి కూర్చోకూడదు. ఆ సమయాన్ని మీ అభివృద్ధికి ఉపయోగించండి. ఆ సమయాన్ని మీ కుటుంబంతో గడపండి. ఆ సమయాన్ని మీ లక్ష్యాలు సాధించడానికి వినియోగించండి. మీరు సానుకూల వ్యక్తులతో మాత్రమే సమయం గడపాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. మీరు ప్రతికూల వ్యక్తులతో ఉంటే వారి ప్రతికూలత మీకు అంటుతుంది. మీరు సానుకూల వ్యక్తులతో ఉంటే వారి సానుకూలత మీకు అంటుతుంది. కాబట్టి మీరు మంచి వ్యక్తులను ఎంచుకోవాలి.
మిమ్మల్ని ప్రోత్సహించే వారిని ఎంచుకోవాలి. మిమ్మల్ని స్ఫూర్తినిచ్చే వారిని ఎంచుకోవాలి. మీతో పాటు పెరిగే వారిని ఎంచుకోవాలి. మిమ్మల్ని క్రిందికి లాగే వారి నుండి దూరంగా ఉండాలి. మిమ్మల్ని విమర్శించే వారి నుండి దూరంగా ఉండాలి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారి నుండి దూరంగా ఉండాలి. మీరు మీ కలలను వదులుకోకూడదు. ఎంత పెద్ద కష్టాలు వచ్చినా, ఎంత ప్రమాదాలు ఎదురైనా, ఎంతమంది మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, మీరు మీ కలలను వదులుకోకూడదు. మీ కలలు మీవి. మీరు మీ కలలను నిజం చేసుకునే హక్కు కలిగి ఉన్నారు. మీ కలలను నిజం చేసుకునే సామర్థ్యం మీకు ఉంది. మీ కలలను నిజం చేసుకునే అవకాశం మీకు ఇప్పుడు వస్తోంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దేవుడు మీకు మద్దతుగా ఉన్నాడు. విశ్వం మీకు సాయం చేస్తోంది. మీరు కేవలం మీ కర్తవ్యం చేయాలి. మీరు కేవలం మీ కష్టం చేయాలి. ఫలితం మీకు తప్పకుండా వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కాదు. ఈ ప్రయాణంలో మీకు చాలామంది తోడుగా ఉన్నారు. మీ కుటుంబం మీకు తోడుగా ఉంది. మీ స్నేహితులు మీకు తోడుగా ఉన్నారు. మీ గురువులు మీకు తోడుగా ఉన్నారు. గ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నేను కూడా మీకు తోడుగా ఉన్నాను. నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. నా ప్రార్థనలు ఎల్లప్పుడూ మీకోసం ఉంటాయి. మీరు విజయం సాధిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. మీరు మీ కలలను నిజం చేసుకుంటారని నేను హామీ ఇస్తున్నాను. అడుత్త 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ 15 రోజుల్లో మీరు అలర్ట్గా ఉండాలి. అవకాశాలు గుర్తించాలి. అవకాశాలు వచ్చినప్పుడు పట్టుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. భయపడకూడదు. వెనక్కి తగ్గకూడదు. ముందుకు సాగాలి. ఎడతెగకుండా ప్రయత్నించాలి. ఈ 15 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఈ 15 రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ 15 రోజులు మీ విజయానికి పునాది వేస్తాయి. కాబట్టి ఈ సమయాన్ని వృథా చేయకండి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరియు గుర్తుంచుకోండి, విజయం అనేది గమ్యం కాదు. విజయం అనేది ప్రయాణం. మీరు ప్రతిరోజు కొంచెం మెరుగుపడుతున్నారంటే అదే విజయం. మీరు నిన్నటి కంటే ఈ రోజు మంచివారు అయితే అదే విజయం. మీరు మీ లక్ష్యాల వైపు కొంచెం ముందుకు సాగుతున్నారంటే అదే విజయం. మీరు మీ కలలను వదులుకోకుండా ఉన్నారంటే అదే విజయం. మీరు కష్టాలు ఎదుర్కొన్నా లేవగా నిలబడుతున్నారంటే అదే విజయం. కాబట్టి చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న ప్రగతిని గుర్తించండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఇప్పుడు నేను ముగస్తున్నాను. కాని ముగించే ముందు మీకు నా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మీ జీవితంలో అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నాను. మీకు విజయం సాధించాలని ప్రార్థిస్తున్నాను. మీకు ఆరోగ్యం ఉండాలని ఆశిస్తున్నాను. మీకు సంపద లభించాలని కోరుకుంటున్నాను. మీకు శాంతి లభించాలని ప్రార్థిస్తున్నాను. మీకు ఆనందం నిండాలని ఆశిస్తున్నాను. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ప్రేమ విజయవంతం కావాలని ప్రార్థిస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. మీ కెరీర్ ఎదగాలని కోరుకుంటున్నాను. గురుదేవుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. శని మహారాజు దీవెనలు మీకు లభించాలని కోరుకుంటున్నాను. శుక్ర భగవానుడు అనుగ్రహం మీపై ఉండాలని ఆశిస్తున్నాను. చంద్రుడి ఆశీర్వాదాలు మీకు లభించాలని ప్రార్థిస్తున్నాను. సూర్యుడి తేజస్సు మీలో నిండాలని కోరుకుంటున్నాను. అన్ని గ్రహాల అనుగ్రహం మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. భగవంతుడి కృప మీపై శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మరియు చివరగా, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ జీవితంలో నిజం అవుతాయని నమ్ముతున్నాను. మీరు ఈ వీడియో మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎవరికైనా ఈ సమాచారం అవసరమని అనిపిస్తే వారితో షేర్ చేయండి.
ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మీకు కొత్త వీడియోల నోటిఫికేషన్లు వస్తాయి. లైక్ బటన్ నొక్కండి. కామెంట్ సెక్షన్లో మీ అనుభవాలు పంచుకోండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. నేను సమాధానం చెబుతాను. త్వరలో మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఆ వీడియోలో మరింత ముఖ్యమైన సమాచారం పంచుకుంటాను. కుంభరాశివారికి వచ్చే నెలల్లో ఏం జరగబోతోందో చెబుతాను. మీరు ఏ పరిహారాలు చేయాలో వివరంగా తెలియజేస్తాను. మీ జీవితంలో వచ్చే శుభకార్యాల గురించి చెబుతాను. కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూడండి. అదే వరకు మీరు ఆరోగ్యంగా ఉండండి. సంతోషంగా ఉండండి. మీ లక్ష్యాల వైపు పయనించండి. మీ కలలను వెంబడించండి. విజయం తప్పకుండా మీది అవుతుంది. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.